హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మంచి టిప్స్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. మీకు చేయకుండా అన్ని వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం మంచినీళ్ళు తాగే వాటర్ క్యాన్స్ అనేవి అయిపోయిన తర్వాత చాలా మంది కూడా దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందువల్లంటే చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలానే క్లీన్ చేయకుండా వదిలేసామంటే లోన జంగు మురికి అనేది పెట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. అస్సలు హెల్త్కి మంచిది కాదండి. ఇలా మనం ఇటువంటి స్టిక్స్ని కానీ బ్రషెస్ని కానీ వాడే పని లేకుండా బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది కూడా మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి న్యాచురల్ పద్ధతులు అనేది అయితే తెలుసుకుందాము. మనకి రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, దాన్ని ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. కొంచెం వాడిపోయిన నిమ్మరసం అయినా పర్వాలేదు. నిమ్మరసం అనేది కూడా మనకి క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదా, బేకింగ్ సోడాని కూడా ఒక 1/2 టీ స్పూన్ లేదా ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మీరు 15 రోజులకు ఒక్కసారి, వారం 10 రోజులకు ఒక్కసారి ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి మీదకి షేక్ చేశారనుకోండి, ఉప్పు అనేది మనకి గరుకుగా ఉంటుంది కాబట్టి మూలల్లో ఉండే మురికంతా కూడాను జంగులా పట్టేస్తుంది కదా, వాటర్ అంతా కూడాను అదంతా క్లీన్ చేసేస్తుందండి. పసుపు అనేది కూడాను మనకి బ్యాక్టీరియా లాంటిది, జంగు లాంటివి పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కిందకి మీదకి ఈ విధంగా 4-5 సార్లు షేక్ చేసేయండి. చాలా మంది సబ్బులు సరఫులు వేసి కడిగేస్తూ ఉంటారు. అస్సలు మంచిది కాదండి. అదే స్మెల్ అనేది ఉండిపోతుంది ఎంత క్లీన్ చేసినా. మంచినీళ్ళు కాబట్టి సింపుల్గా ఎలానా క్లీన్ చేసుకోవాలి న్యాచురల్ పద్ధతిలో. ఇది ఓల్డ్ క్యాన్ కాబట్టి ఇలా ఉంది. మొత్తం లోన బయట కూడా ఇలా క్లీన్ చేసుకొని వాడుకున్నామంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా ఉండవు. ఖచ్చితంగా ఇటువంటి వాటర్ బాటిల్ అనేవి క్యాన్స్ అనేవి వారంకి ఒకసారి క్లీన్ చేయాల్సిందే. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వంట చేయడానికి ఖచ్చితంగా ఆనియన్స్ కానీ, వెల్లుల్లి కానీ, పచ్చిమిర్చి కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలా కట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి అవే స్మెల్ అనేవి వచ్చేసి చేతులు కూడా పాడైపోతూ స్మూత్నెస్ అనేవి పోతూ ఉంటాయి కదా. ముఖ్యంగా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన చేతికి అదే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి, ఎంత శుభ్రపరచుకున్న కూడాను. సో ఇలా మన చేతులు అనేవి కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఆనియన్స్ కట్ చేస్తూనే ఉంటాం కాబట్టి చేతులు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే టీ పొడి అనేది ఉంటుంది కదండి, కొంచెం అంటే టీ పొడి వేసేసుకొని ఈ విధంగా మనం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా చేతులు మొత్తం కూడా ఇలా రఫ్ చేసామనుకుంటే ముందు క్యాన్కి చేతుల మీద ఉండే మురికి అలాగే ఈ జిగురు లాంటిది గట్ట పోతుందంటే చేతులు అనేవి కూడా మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇవి ప్రతిరోజు కట్ చేయడం వల్ల స్మూత్నెస్ అనేది కూడా పోతుంది. బ్యాడ్ స్మెల్ పోవడమే కాకుండా చేతులు కూడాను చాలా నీట్గా ఉంటాయి. ఈ విధంగా క్లాత్తో తోడు చేసుకొని చిన్న మాయిశ్చరైజేషన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చేతులు చాలా నీట్గా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పెన్నులతో ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు. చేతుల మీద కానీ బట్టల మీద కానీ ఇలా పెన్ మార్కులు అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే నా హ్యాండ్ మీద అయితే ఒక పెన్ మార్క్ వేశాను, అలాగే కర్చీఫ్ మీద కూడా ఒక పెన్ మార్క్ వేశాను. సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇటువంటి బ్రష్లు సబ్బులు పెట్టి రుద్దే పని లేకుండా అంటే సింపుల్గా ఎక్కడైతే మనకి పెన్ మార్కులు అనేవి పడ్డాయో ఇలా కొంచెం డెటాల్ అనేది అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదండి, దాన్ని కొంచెం వేసుకుంటూ మనకి మరక పోయినంత వరకు కూడా ఈ విధంగా ఫింగర్తో క్లీన్ చేసామంటే కొన్ని క్షణాల్లో ఇటువంటి సబ్బును కానీ బ్రష్ని కానీ పెట్టవలసిన అవసరం లేదు. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి. ఒక్కొక్కసారి బై మిస్టేక్ వైట్ డ్రెస్సెస్ మీద కానీ షర్ట్ల మీద కానీ ఇలా మరకలు పడ్డాయి అనుకోండి, మనకి ఎంతో ఇష్టమైన డ్రెస్సెస్ అనేవి పాడైపోతాయని చాలా భయపడుతూ ఉంటాం కదా ఇంకు మరకలు అనేవి పడేటప్పుడు. అలాంటప్పుడు సింపుల్గా క్లీన్ చేయండి. హ్యాండ్ మీద కూడా మీకు అయితే ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. జస్ట్ కొంచెం డెటాల్ వేయగానే మనకి అలా రిమూవ్ అయిపోయిందండి. ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు. ఈ విధంగా మనం రుద్దేసుకున్న తర్వాత వాటర్లో కూడా మీకు అయితే ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను. అసలు మనం పెన్న మరక అనేది ఎక్కడ పెట్టామనేది కూడా మనకు ఆ ఆనవాళ్ళు కనిపించవు, అంత బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోని పిల్లలు ఉండేటప్పుడు గోడల మీద బట్టల మీద చేతుల మీద రాసేస్తూ ఉంటారు కాబట్టి సింపుల్గా ఇలా కొంచెం డెటాల్ వేసి ఎక్కువ పని లేకుండా ఇలా చేతితో రుద్ది చూడండి. మొత్తం ఇంట్లోనే ఉండే పెన్ మార్కులు, బట్టల మీద ఉండే పెన్ మార్కులు, చేతుల మీద కాళ్ళ మీద రాజేసుకుంటూ ఉంటారు కదా, వీటన్నిటిని స్మూత్గా ఇలా డెటాల్తో క్లీన్ చేసేయచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే
ఈ టిప్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఫోర్త్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు కూడా మనం డస్ట్బిన్లోన డస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇప్పుడు డస్ట్ అప్పుడు క్లీన్ చేసుకోకపోయినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం క్యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా 2-3 రోజులు ఒక్కొక్కసారి డస్ట్ ఉండిపోయేటప్పుడు కూడా లోన మనకు ఫంగల్స్ అంటే పురుగు స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి. ఈ పురుగు కూడా మనకు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా మనము ఈ డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా క్యాప్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు మన ఇంట్లోన మన పీరియడ్స్ అయ్యేటప్పుడు వాడే విస్పర్ ప్యాకెట్ అనేది ఉంటుంది కదండి. సో దాన్ని అయితే చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసాను. ఆ తర్వాత ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషన్ అంటే మనం కంఫర్ట్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, బట్టలకి సాఫ్ట్ టచ్ కానీ వాటిల్లోనే వేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. లేదు ఇవన్నీ మా దగ్గర లేవన్నట్లయితే డెటాల్నైనా వేసుకోవచ్చు అండి. వీటిని కొంచెం వేసుకుని బ్యాక్ సైడ్ ఉండే ఈ విధంగా స్టిక్కర్ అనేది ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసుకొని ఇలా మన డస్ట్బిన్కి ఇలా సెట్ చేస్తామనుకోండి. దీని క్యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. డస్ట్ అంతా పడేసిన తర్వాత నీట్గా వాష్ చేసి క్యాప్ ఓపెన్ చేసి ఆరిన తర్వాత శుభ్రంగా వాడుకున్నట్లయితే ఎటువంటి బ్యాడ్ స్మెల్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. పిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన చాలా మంచి టిప్స్ అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇలా పిల్లలు ఉండేటప్పుడు మనం ఏదో ఒక పని చేసుకునేటప్పుడు కూడా సడన్గా రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసుకొని గడాలు పెట్టేసుకోవడం, లేదంటే బయట మనం లోన ఉండేటప్పుడు లేదంటే బయట వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక్కసారి కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి. ఇలా మనం ఏదో ఒక పనిలో ఉండేటప్పుడు డోర్లు వేసుకోకుండా ఉండాలి అంటే, లేదంటే గాలి వేసేటప్పుడు కూడా డోర్లు అనేవి విపరీతంగా కొట్టుకుంటూ ఉంటాయి. పైకి మనం గడాలు పెట్టినా కూడాను కొట్టుకునేటప్పుడు గడలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సౌండ్ కూడా వచ్చేస్తుంది. ఇలా గడలు అనేవి కొట్టుకోకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడాను సో సంథింగ్ ఎప్పుడైనా కూడా గడలు అనేవి పెట్టుకోకుండా ఉండాలంటే ఒక మంచి సింపుల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, మన డోర్ల మీద అంటే బెడ్రూమ్లో డోర్ మీద లేదంటే బయట డోర్ల మీద ఎన్ని డోర్లు అయితే ఉన్నాయో ఆ డోర్ల మీద ఓల్డ్ క్లాత్స్ కానీ లేదంటే ఇలా కొద్దిగా దళసరిగా ఉండే నాప్కిన్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని డోర్ల మీద పెట్టేసుకొని చక్కగా మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి. మనకి లెంతీగా క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి డోర్ వేసేటప్పుడు కూడాను ఈ డోర్ అనేది మనకి గడియ పెట్టుకోవడం కావదు, గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి గడియ పెట్టుకోలేరు పిల్లలు. అలాగే ఏంటంటే డోర్ కూడా ఒక్కొక్కసారి గాలి కొట్టుకునేటప్పుడు కూడా గడల పెట్టినా కూడా సౌండ్ వచ్చేస్తుంది కదా. ఇలా ఒక చిన్న నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా ఒక వాడలేని క్లాత్ అనేది వేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పిల్లలు డోర్ వేసుకున్న కూడా గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి సో పిల్లలు డోర్ వేసుకోలేరండి, అంటే గడియ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి. అలాగే నెక్స్ట్ మనకి గాలికి కూడా గళ్ళు కొట్టుకోకుండా తలుపులు పాడైపోకుండా ఈ విధంగా మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న నాప్కిన్లు అనేవి వేసేసుకొని ప్రతి డోర్ మీద కూడాను మన ఇంట్లోని పనులు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. మనం ప్రతిరోజు వాడే ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి డోర్ తీయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సో అది ఎక్కడంటే ఈ చుట్టూ బెల్ట్ దగ్గర మనకి నల్లగా మురుగు పట్టేసి ఫంగల్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. ఏంటంటే మనకు తెలియకుండా బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతుంది. అలాంటప్పుడు చాలామంది షాంపూలో సర్ఫ్ పెట్టి కడిగేస్తూ ఉంటారు. ఇలా మనం వాటన్నిటితో కడుక్కోకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. వెనిగర్ అనేది ఉంటుంది కదండి, వెనిగర్ క్లీనింగ్ పర్పస్కి ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిందే. బ్యాక్టీరియా కూడా పోతుంది. ఇలా ఏదైనా వాడలేని టూత్ బ్రష్ తీసేసుకొని చుట్టూ కూడా బెల్ట్ని 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒక్కసారి ఇలా చుట్టూ కూడా నీట్గా తీసుకుంటూ క్లీన్ చేసామనుకోండి, లోన మీరు ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా నల్లగా మనకైతే మురుకు జిగుల్లా పట్టేసి ఉంటుంది. సో దీనివల్ల మళ్ళీ మన ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ గట్ట వచ్చేస్తుంది కాబట్టి సో అప్పుడప్పుడు కొంచెం వెనిగర్తో క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. సబ్బు కానీ షాంపూ కానీ వెట్టి క్లీన్ చేసామంటే అదే స్మెల్ మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఎటువంటి జంగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే ఒక్కొక్కసారి రిపేర్ కూడా వచ్చేస్తుందండి మురికి చేరిపోయి. ఇలా మనకి రిపేర్ కూడా రాకుండా నీట్గా మనకు పోవాలంటే ఇలా క్లీన్ చేయాల్సిందే. సో ఒక్కసారి అయితే చూడండి, నేను ఒక టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను. మురికి అనేది ఎంత క్లీన్ అవుతుందో మనకి తెలియకుండా చాలా మురికి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.